శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి గనుల గుట్టు బయటపడింది. ఇసుక అమ్మకాల కాంట్రాక్టు పేరిట వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రయోజనాల పరిరక్షణ కన్నా ప్రైవేటు కంపెనీలకు మేలు చేయడమే పరమ అవధిగా పనిచేశారు. ప్రైవేటు కంపెనీలతో కలిసి నేరపూరిత కుట్రలు చేసి ప్రభుత్వ ధనాన్ని కంపెనీలకు దోచిపెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ సొమ్మును కంపెనీలకు వెళ్లిపోయేలా కుయుక్తులు పన్నారు. ఇవన్నీ ఆంధ్రజ్యోతి చెప్పిన మాటలు కావు. గనుల వెంకటరెడ్డి ఇసుక లీలలపై విచారణ జరిపిన అవినీతి నిరోధక శాఖ తన నివేదికలో పొందుపరిచిన వాస్తవాలివి. గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి గనుల గుట్టు బయటపడింది. గతంలో వెంకటరెడ్డి హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, అరాచకాలపై ఆంధ్రజ్యోతి వరుస వార్తలు ప్రచురించింది. ఆంధ్రజ్యోతికి జగన్ సర్కారంటే గిట్టక తప్పుడు వార్తలు రాస్తోందని వెంకటరెడ్డి సహా జగన్ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఖండించారు. కానీ నాడు నేడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తలే అక్షర సత్యాలని ఏసీబీ విచారణలో తేలిపోయింది. ఒకటా రెండా వెంకటరెడ్డి చేసిన అరాచకాలు, అక్రమాలకు అంతే లేదని ఏసీబీ నివేదిక చెబుతోంది. వెంకటరెడ్డి ఓ ప్రభుత్వాధికారి అనే సంగతి మరిచి ప్రైవేట్ కంపెనీల ప్రతినిధిగా వాటికి కొమ్ము కాస్తూ పనిచేశారని ఏసీబీ అక్షరాలా నిగ్గు తేల్చింది. 3.5 ఏళ్ల ఇసుక కాంట్రాక్ట్లో 2,567 కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయని వెల్లడించిన ఏసీబీ ఇందులో తొలి నిందితుడు వెంకటరెడ్డేనని ప్రకటించింది. ఇసుక అక్రమాలపై జరిగిన విచారణ నివేదికను ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలోని అంశాలు వెంకటరెడ్డి మూడో కంటికి తెలియకుండా చేసిన ఘనకార్యాలను వెలుగులోకి తీసుకువచ్చాయి. గత జగన్ ప్రభుత్వంలో 2021-23 మే వరకు, 2023 నవంబర్ 11 నుంచి కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చే వరకు ఇసుక విక్రయాలు జరిగాయి. తొలుత జేపీ వెంచర్స్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి నెల 1-16 తేదీల్లో బిడ్ విలువ చెల్లించాలి. అలాగే 1,528 కోట్ల కాంట్రాక్టు విలువపై 15% జీఎస్టీ, ఇసుక అమ్మకంపై వచ్చే 5% జీఎస్టీ సర్కారుకు చెల్లించాల్సి ఉంది. ఇసుక కాంట్రాక్టుకు సంబంధించి జేపీ వెంచర్స్ 120 కోట్ల పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. అయితే జేపీ వెంచర్స్ ఈ ఒప్పందంలోని అంశాలేవి పాటించలేదు, బిల్లులు చెల్లించలేదు. అయినా వెంకటరెడ్డి ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా అనేక రకాల ఉల్లంఘనలకు కంపెనీ పాల్పడినా నోరు మెదపలేదు. గనుల శాఖతో కుదిరిన ఒప్పందాన్ని జేపీ వెంచర్స్ రిజిస్ట్రేషన్ చేయాలి, అది జరగలేదు. ఒప్పందం ప్రకారం సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి వీల్లేదు. కానీ జేపీ సంస్థ టర్నికీ అనే కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ కంపెనీనే 120 కోట్ల పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ ప్రభుత్వానికి చెల్లించింది. జేపీ సంస్థ 30.58 కోట్ల స్టాంపు డ్యూటీ చెల్లించలేదు. అయినా వెంకటరెడ్డి దానిపై ఏ చర్యలు తీసుకోలేదు. ఇసుక అమ్మకాలకు సంబంధించి ఒప్పందం ప్రకారం ఆన్లైన్ పర్మిట్లు, ఆన్లైన్ లావాదేవీలు జరగాలి. కానీ జేపీ సంస్థ మాన్యువల్ లావాదేవీలు అంటే క్యాష్ అండ్ క్యారీ నడిపింది. ఇది తీవ్రమైన ఉల్లంఘన. జేపీ సంస్థ ఇసుక మైనింగ్ చేసేందుకు ఏపీఎండీసీ నిధులను ఉపయోగించి అనేక రకాల అనుమతులు, లీజ్ పర్మిట్లు తీసుకున్నారు. అందుకు అవసరమైన ఫీజులను జేపీ వెంచర్స్ నుంచి వెంకటరెడ్డి రాబట్టలేకపోయారు. ఇది ఆ సంస్థకు వెంకటరెడ్డి చేసిన ఆర్థిక మేలు. బిడ్ విలువ 1,528 కోట్లపై జీఎస్టీ 233 కోట్లు కూడా జేపీ సంస్థ చెల్లించలేదు. దీని వసూలుకు వెంకటరెడ్డి ఏ చర్య తీసుకోలేదు. దీనివల్ల ప్రభుత్వం నష్టపోయింది. జేపీ గ్రూపునకు ఇసుక టెండర్ ఇచ్చే నాటికి ఏపీఎండీసీ నియంత్రణలో 130 కోట్ల విలువైన 14.3 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉంది. దాన్ని కూడా జేపీ వెంచర్స్కే అప్పగించారు. దాన్ని ఆ సంస్థ అమ్మేసుకుంది. కానీ రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఉన్న 8.26 లక్షల టన్నుల ఇసుకను జేపీ వెంచర్స్ అమ్ముకుంది. దీనిపై 39 కోట్లు ఎండీసీకి చెల్లించనేలేదు. ఈ డబ్బును రాబట్టేందుకు వెంకటరెడ్డి చర్యలు తీసుకోలేదు. ఏపీఎండీసీ ఇసుక అమ్మకాలు చేపట్టినప్పుడు పెద్ద ఎత్తున వేయింగ్ బ్రిడ్జిలు, సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది. జేపీకి టెండర్ ఇచ్చినప్పుడు ఆ టెక్నాలజీని అప్పగించింది. కానీ ఆ సంస్థ ఏ ఒక్కదాన్ని వెనక్కి ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం 27.35 కోట్లు నష్టపోయింది. 2.5 సంవత్సరాల వ్యవధిలో జేపీ వెంచర్స్ సరిగ్గా వాయిదాలు చెల్లించకపోయినా పెనాల్టీ విధించలేదు.
ప్రభుత్వానికి జేపీ వెంచర్స్ భారీగా బకాయిలు చెల్లించాలి. అయినా ప్రభుత్వానికి తెలియకుండా ఎలాంటి ఫైలు నడపకుండానే 120 కోట్ల పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ను గత మార్చి 28న విడుదల చేయించారు. ఆ సంస్థ తమకు బకాయి లేదని నేరుగా బ్యాంకుకు మెయిల్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చాక ఈ సొమ్మును విడుదల చేశారు. జేపీ వెంచర్స్ కాంట్రాక్ట్ గడువు 2023 మే నెలతో ముగిసిపోయింది. అయినా ఆ సంస్థకు ఆ ఏడాది నవంబర్ నెల వరకు కొనసాగింపు ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో గనుల శాఖ అధికారులు ఇసుక రీచులను తనిఖీ చేయగా జేపీ వెంచర్స్ అక్రమ తవ్వకాలు చేసినట్లు తేలింది. రీచుల పరిధి దాటి తవ్వారు. ఒప్పందానికి విరుద్ధంగా పర్యావరణాన్ని దెబ్బతీసేలా భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు జరిపారు. ఫలితంగా ఆ సంస్థకు 896 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ నోటీసులు ఇచ్చారు. జేపీ సంస్థ నుంచి వెంకట్రెడ్డి ఆ డబ్బు వసూలు చేయలేకపోయారు. ఇసుకలో 3.5 ఏళ్ల పాటు నిర్విరామంగా అక్రమాలు సాగడంలో వెంకట్రెడ్డి పాత్రే కీలకమని ఏసీబీ తేల్చింది. ఇన్ని అక్రమాలు, అవినీతి కుట్రలకు ఆయనే ప్రధాన నిందితుడని పేర్కొంది. అనుమానితుల జాబితాలో జేపీ వెంచర్స్ కంపెనీ ప్రతినిధి అనిల్ ఆత్మారాం కామత్, ప్రతిమా ఇన్ఫ్రా ప్రతినిధి పి అనిల్ కుమార్, జీసీకేసీ ప్రతినిధి ఆర్ వెంకటకృష్ణారెడ్డితో పాటు జేపీ వెంచర్స్, ప్రతిమా ఇన్ఫ్రా, జీసీకేసీలను చేర్చింది.